అందరికీ నమస్కారం. గమనిక వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. తడిచిన చేతులతో స్టార్టర్లు కానీ, మోటార్లు కానీ ముట్టుకోకూడదు. విద్యుత్ లైన్కు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు. విద్యుత్ లైన్కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత అధికారికి తెలియచేయాలి. పార్కులో కానీ, స్టేడియంలో కానీ విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులు తడి చేతులతో ముట్టుకోకూడదు. బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకొనవలెను. కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోకూడదు. చిన్నపిల్లలు కరెంటు వస్తువులు వద్దకు రాకుండా చూసుకోవాలి. ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు. గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లు ముట్టుకోరాదు. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టుకొనవలెను. లేనిచో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు డిస్కనెక్షన్ తీసివేయవలెను. వర్షం పడుతున్నప్పుడు టీవీ, ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ల యొక్క స్విచ్లను ఆఫ్ చేయవలెను. లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెంట్ లైన్ కింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఇంట్లో వచ్చే సర్వీస్ వైర్ ఏమైనా డ్యామేజ్ అయినచో సంబంధిత అధికారికి జేఎల్ఎం, ఏఎల్ఎం, ఎల్ఎం లేదా ఏఈ గారి దృష్టికి తీసుకుని వెళ్ళవలెను. ఇట్లు విద్యుత్ శాఖ.